ఇంకా ఏం చేయలేక సైలెంట్ గా ఉండిపోయారు. అది ఒక రకంగా పరీక్ష. ప్రచారం బిగించేస్తారు కదా, పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యారు, రాగానే చంద్రబాబు మీదకి వెళ్ళిపోయి గొడవ పడేటప్పటికి అది రాశారు. బాబు గారు కూడా చాలా సీరియస్ అయిపోయారు దీని మీద. చంద్రబాబు సీరియస్ అని, సీఎం సీరియస్ అని కూడా రాశారు. మరి వీళ్ళు బేసిక్ గా అయితే ఇదే జగన్ అధికారంలో ఉండి ఇది జరిగి ఉంటే పవన్ కళ్యాణ్ ఎలా స్పందించేవాడు, చంద్రబాబు ఎట్లా స్పందించేవాడు, ఊరు వాడ రోడ్డు రచ్చ రచ్చ అయిపోయి. వైసీపీ నాకు తెలిసి అది ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు కానీ రోడ్డు ఎక్కి ఎక్కడ యాజిటేషన్ చేయట్లేదు బేసిక్ గా. అసలు వీళ్ళ దాంట్లో ఎందుకండి శ్రీకాళహస్తిలో అమ్మాయి బతికేంటి, అమ్మాయి ఏ పాపం చేసింది, చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ కుటుంబం సర్వనాశనం అయిందే అమ్మాయి కుటుంబం. అట్లాగే అరవశ్రేత అమ్మాయి కూడా వీళ్ళ అభిమానే కదా. అక్కడ వాళ్ళ దురదృష్టం ఏంటయ్యా అంటే సొంత కులపోళ్ళ చేతనే బూతులు తిట్టించుకుంటున్నారు వీళ్ళంతా, అంతకు మించి ఏం లేదు. జనసేనకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మొన్న అక్కడ ఎవరినో ఒక తండ్రి రోడ్డు మీద పడేసి కొట్టలేదా, ఆ మధ్యన మొన్న కాపు నాయకులందరూ అడిగితేనే కదా మర్డర్ చేస్తే ఒక అతన్ని మీద తొక్కిచ్చేసారు డైరెక్ట్ గా, ప్రకాశం జిల్లాలో తొక్కిచ్చేసినట్టు. దాంతో ఏం జరుగుతున్నదంటే ఒకటి పవన్ కళ్యాణ్ చూసుకుని వీళ్ళు ధైర్యంగా ఫీల్ అవుతున్నారు, కాపు కుర్రోళ్ళు హీరోయిజం కింద ఫీల్ అవుతున్నారు. పవన్ ని డిప్యూటీ సీఎం అనుకోవట్లేదు, వాళ్ళు సీఎం అని అనుకుంటారు. ప్రభుత్వాన్ని అడిగి కాస్త ఉత్సాహంగా మాట్లాడతారు. ఇది అవతల వాళ్ళకి పించింగ్ అవుతుంది, అక్కడ గొడవలు బిగిన్ అవుతున్నాయి. ఇక్కడ కులం ప్రస్తావన చేయట్లే నేను, కానీ కుల నాయకులు లేకపోతున్నారు కదా ఇక్కడ. ఇప్పుడు వంగవీటి రంగా తరపున